జై జగన్ అంటావా? మరేమంటావు? జై జనసేన. బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు కదా. హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ, ఏం చేసినాడు, ఏం చేయబోతున్నా, ఇది ఒక్కదాని క్లారిటీ చెప్పమను. ఏదో పీక్తాడు అన్నాడు. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. పాతాళానికి తొక్కేస్తా, సొల్లు గౌర్లు ఇవన్నీ కూడా ఎన్ని చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి అరంగుళం దూరంలో కూడా రాలేవు. చేపలంట ఎగిరెగిరి తొంగెనంట, ఎగిరిన ఆ చేపలని రెండు ముక్కలుగా నరికెనంట. జగన్ గుర్తు పెట్టుకో, నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి గొప్ప విజయానికి అభినందనలు. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా. కిరాక్ పిఆర్ ఆర్పి అంట మాట్లాడుతున్నాడు అతను. జబర్దస్త్లో ఉంటాడు పాపం. రోజమ్మ కూడా జబర్దస్త్లో పనిచేసింది. రెడ్డి, నువ్వు ఉన్నప్పుడు ఏమిచ్చారు? నువ్వు చెప్పిన కోటి ఉద్దు తుఫాన్ కీలే. ఇప్పుడు కోటి చెప్పి అది ఇవ్వవు. నువ్వు కోడి గుడ్లు తిని డబ్బులు నీరా నీ అమ్మ పడ 3.5 కోటి తినేసాను. చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి ఈ సీమలో ఆడవాళ్ళ జోలికి పసిపిల్లల మీదకు వెళ్లిన వాడిని ఏమంటారో తెలుసా? సీమ. వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి ఈ సీమలో ఆడవాళ్ళ జోలికి పసిపిల్లల మీదకు వెళ్లిన వాడిని ఏమంటారో తెలుసా? ఆ అవతల కొంచెం ముసలాయన ఒక ఆయన ఉన్నాడు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టిన హైటెక్ సిటీ, అది కూడా మన రాష్ట్రంలో లేదు, మనకు సంబంధం లేదు. ఈ రోజు కూడా అదే చెప్తాడు. పేటీఎం బ్యాచ్ కుక్కలు ఉంటాయి, కొన్ని పేటీఎం కుక్కలు మొరగతానే ఉంటాయి. ఇవి ఏం మొరగతారో కూడా తెలియదు కుక్కలకి. కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. అదే మే 14వ తారీఖు అంటే 13 రిజల్ట్స్ సర్వేలన్నీ వాడికి వస్తాయి. 14వ తారీఖు ఇంకా వాడి కొంపలోంచి బయట